వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. అంతరిక్ష పరిశోధన రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. జర్మనీకి చెందిన ఏరోస్పేస్ ఇంజనీర్ మిచెల్లా బెన్ తావుస్ వీల్ చైర్ను ఉపయోగిస్తూ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన NS-37 మిషన్ లో భాగంగా ఆమె ఈ అసాధారణ విజయాన్ని సాధించారు. టెక్సాస్ లోని లాంచ్ సైట్ 1 నుండి న్యూ షెపర్డ్ వ్యోమ నౌక ద్వారా మరో 5 సభ్యులతో కలిసి ఆమె అంతరిక్షంలోకి ప్రయాణించారు. కేవలం 10 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయాణంలో భూమికి సుమారు 105 కిలోమీటర్ల ఎత్తులో ఆమె భారరహిత స్థితిని అనుభవించారు. చక్రాల కుర్చీకే పరిమితమైన జర్మనీకి చెందిన ఇంజనీర్ మిచెల్లా బెన్ తావుస్ రోదసి యాత్ర చేసి రికార్డు సృష్టించారు. 7 ఏళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ లో ఆమె వెన్నుముక దెబ్బతింది. అయినా వ్యోమగామి కావాలనే తన కల, పట్టుదల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేలా చేసిందంటున్నారు. వ్యూ మైక్రోగ్రావిటీ మాత్రమే కాదు, రాకెట్ పైకి వెళ్లే ప్రతి స్టేజ్ చాలా కూల్ గా అనిపించింది. ఇది తన లైఫ్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని బెన్ తాస్ చెప్పారు. 33 ఏళ్ల మిచెల్లా 2018లో జరిగిన ఒక మౌంటైన్ బైకింగ్ ప్రమాదంలో వెన్నుపాము గాయం కారణంగా నడవలేకపోయారు. అయినప్పటికీ అంతరిక్షంపై ఉన్న ఇష్టంతో ఆమె పట్టుదలతో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని అద్భుతమైన అనుభవం, కల నిజమైన క్షణం అని భావోద్వేగానికి లోనయ్యారు మిచెల్లా. శారీరక వైకల్యం అనేది కలలను చేరుకోవడానికి అడ్డంకి కాదని నిరూపించిన మిచెల్లా కృషిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెతో పాటు ఈ యాత్రలో మాజీ స్పేస్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ హన్స్ కూడా పాల్గొనడం విశేషం. ఈ విజయం భవిష్యత్తులో దివ్యాంగులు కూడా అంతరిక్ష యాత్రలు చేసేందుకు బాటలు వేసింది. జెఫ్ బెజోస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ తో కలిసి వెస్ట్ టెక్సాస్ నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి వీల్ చైర్ వినియోగదారురాలిగా అవతరించింది. ఆమెతో పాటు జర్మనీలోనే జన్మించిన రిటైర్డ్ స్పేస్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ హన్స్ కూడా ఉన్నారు. ఆయన బ్లూ ఆరిజిన్ తో కలిసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లడానికి సహాయం చేశారు. ఈ ఆనందాన్ని మిచెల్లా షేర్ చేసుకున్నారు. క్యాప్సూల్ 65 మైళ్లు అంటే 105 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఎగిరిందన్నారు. అది వెళ్లేటప్పుడు అంతరిక్షంలో ఒకసారి తలక్రిందులుగా తిరగడానికి ప్రయత్నించిందని ఆమె వెల్లడించారు. తాను కలలు కన్న రాకెట్ రైడ్ చాలా మంచి అనుభవం అని, సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అంతరిక్ష ప్రయాణం తనకు నిజమైన ఎంపిక అవుతుందని తానెప్పుడూ అనుకోలేదన్నారు ఆమె. ఇది చాలా పోటీతత్వంతో కూడుకున్నదని, వికలాంగులు అంతరిక్షంలోకి ఎగిరిన చరిత్ర ఎక్కడా లేదని ఆమె విమాన ప్రయాణానికి ముందు అసోసియేటెడ్ ప్రెస్ తో అన్నారు.